జగన్ పార్టీలోకి ముద్రగడ. కాపు ఉద్యమ నేత ముద్రగడ వైసీపీలో చేరికపై లైన్ క్లియర్ అయింది. ముద్రగడ పద్మనాభం వైసీపీ కండుగా కప్పుకోబోతున్నారు. గత కొంతకాలంగా ముద్రగడ యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్నారు. అయితే అటు టీడీపీ, జనసేన, వైసీపీలు తమ పార్టీలో చేర్చుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేశాయి. కానీ ఏనాడు ముద్రగడ తన రాజకీయ భవిష్యత్పై నోరు తెరవలేదు. సరికదా, కాపు పార్టీగా పేరుపడ్డ జనసేనకు దగ్గరగా ఉన్నారు. అయితే టీడీపీతో పొత్తు విషయంలో జనసేన, పవన్ కళ్యాణ్ వైఖరిపై ఆగ్రహంగా ఉన్నారు ముద్రగడ. ఎన్నికల్లో జనసేన సీట్లపై రాజీ పడ్డం ముద్రగడకు నచ్చలేదు. పవన్ కి రాసిన లేఖలో ముద్రగడ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పారు. ఈ నేపథ్యంలో వైసీపీ చక్రం తిప్పింది. ముద్రగడను పార్టీలోకి తెచ్చుకునేందుకు చేసిన వ్యూహం ఫలించింది. మిథున్ రెడ్డి ముద్రగడతో నేరుగా మాట్లాడారు. పార్టీలోకి ఆహ్వానించారు. ఏ షరతు లేకుండా ముద్రగడ వైసీపీలోకి వెళ్లేందుకు సుముఖత చూపారు. అయితే పిఠాపురం అసెంబ్లీ నుంచి ముద్రగడను పోటీకి దించాలని వైసీపీ భావిస్తుంది. అంతేకాదు, ముద్రగడ కొడుక్కి ఎమ్మెల్సీ స్థానం ఇచ్చేందుకు వైసీపీ ఆఫర్ చేసినట్లు సమాచారం. మొత్తానికి వైసీపీ ప్రయత్నం ఫలించింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పెద్దలు గౌరవనీయులు ముద్రగడ పద్మనాభం గారిని ఈరోజు వచ్చి కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరేందుకు ఆహ్వానించడం జరిగింది. తప్పకుండా ఒక మంచి నిర్ణయం తీసుకొని పాజిటివ్గా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాం. ఇక్కడికి వచ్చేటప్పుడు మీడియా మిత్రులు కొద్దిమంది ఫోన్ చేసి మీరు ఏమి ఆఫర్లు ఇస్తూ ఉన్నారు, మీకు ఏమి అంటే అండర్స్టాండింగ్ ఏముందని చెప్పి అందరూ కూడా ఒక విషయం క్లియర్గా చెప్పదలుచుకున్నాను. ఒక మంచి ఇండివిజువాలిటీ ఉండే నేత కాపు ఉద్యమం చేశారు. ఇటువంటి ఆఫర్లకో లేకపోతే ఇంకోటో పద్మనాభం గారు పార్టీలో చేస్తారనేది తప్పు. ఖచ్చితంగా ఆయన స్వతహాగా అన్కండిషనల్గా చేరితే తప్పితే ఏ ఆఫర్లకు చేరే వ్యక్తి కాదని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు సమక్షంలో ఒక మంచి నిర్ణయం తీసుకొని పార్టీలో చేరతారని చెప్పి కూడా ఆశిస్తున్నాము. పెద్దలు ఒక మంచి పాజిటివ్ డెసిషన్ కూడా తీసుకుంటారని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాము. దాని తర్వాత మీతో నిర్ణయం తీసుకోకుండా జాయిన్ అయ్యేలా ఉంటారు సార్. కాదండి, పార్టీ ప్రచారానికి అయినా వాడతారా లేదంటే ఒక సీట్ ఇచ్చే ఉద్దేశంలో ఉన్నారు? ఏ నిర్ణయంతో మీరు వచ్చారు? పార్టీలో చేరే నిర్ణయం తీసుకోండి. దాని తర్వాత మీరే నిర్ణయం తీసుకోగలరు సార్. ఒక రీజనల్ కోఆర్డినేటర్గా మీరు ఉన్నారు. ఒక నిర్ణయం అంటూ మీ చేతిలో ఉంటుంది. పార్టీ కోసం కష్టపడి పనిచేయాలా లేదంటే ఆయన ఒక ఉన్నత స్థానంలో పెడతారా? ఎందుకంటే ఆయన నమ్ముకున్న ఒక సామాజిక వర్గం కాదు, అన్ని వర్గాలు కూడా కలిసి ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దల్ని ఎలా గౌరవించాలో ఖచ్చితంగా తెలుసు. ఖచ్చితంగా సముచిత స్థానం కల్పిస్తారు. సార్ ఒక మంచి నిర్ణయం తీసుకుంటే డెఫినెట్గా రాబో రోజుల్లో సముచిత స్థానం కల్పిస్తారని చెప్పి నేను ఖచ్చితంగా భావిస్తున్నాను. సార్ ఒక మంచి జరుగుతుందని చెప్పి కూడా భావిస్తాను. ముందు నుంచి భిన్న అభిప్రాయాలు వచ్చినాయి. మొదట వైసీపీకి వెళ్ళారు, ఆయన 2 పదవులు ఆశించడానికి చెప్తున్నారు సార్. తర్వాత మళ్ళీ జనసేనకి వెళ్ళి మళ్ళీ వైసీపీ వైపు వచ్చారు కదా. తర్వాత కలుద్దాం కదా చెప్తాను.
తప్పు ఒకే ఓడి మీద తప్పు నాకు తప్పు అది ఫీల్డ్ పెట్టి కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి చూసుకోవచ్చు అంటే సీటు పోటీ చేస్తే బాగుంటుందనే వినిపిస్తున్నప్పటికీ కూడా అంటే మొదటి పార్టీలో చేరిపోతాను ఆ తర్వాత మాత్రమే నా నిర్ణయం అలాగే పట్టణాల నుంచి కూడా వరకు సుబ్బారావు ఉన్నారు కానీ పెద్దాపల్లి నుంచి ధర్మం కూడా బరిలో ఇప్పటికే అలాగే పట్టణాల నుంచి కూడా వరకు సుబ్బారావు ఉన్నారు కానీ పెద్దాపల్లి నుంచి ధర్మం కూడా బరిలో ఇప్పటికే